వీటిని ఎక్స్పోనెన్స్ ప్రాబ్లమ్స్ అంటారు. బేసిస్ ఈక్వల్గా ఉన్నప్పుడు, బేసిస్ డిఫరెంట్గా ఉన్నప్పుడు వాటి పవర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ బేసిస్ ఈక్వల్గా ఉన్నాయి, సో బేస్ అనేది కామన్. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, సో పవర్స్ అనేటివి యాడ్ అవుతాయి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. 3 + 2 5. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా బేసిస్ కామన్గా ఉన్నాయి, సో బేస్ కామన్. బట్ ఇక్కడ డివిజిబిలిటీ ఉంది, సో పవర్స్ ఏమవుతాయి, సబ్స్ట్రాక్ట్ అవుతాయి. సో 3 - 2 1. ఇక్కడ బేస్ ఒకటే ఉంది, కానీ పవర్స్ x³ ఉంది, హోల్ పవర్ స్క్వేర్ ఉంది. సో ఇవేమవుతాయి, మల్టిపుల్ అవుతాయి, x⁴ 6. ఇక్కడ చూడండి, ఇక్కడ బేసెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, సో డిఫరెంట్ బేసెస్. బట్ పవర్ అనేది ఈక్వల్గా ఉంది, సో కామన్ పవర్ కాబట్టి హోల్ పవర్ స్క్వేర్. ఇక్కడ x⁻−2 ఉంది. x⁻−2ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1/x² రాసుకోవచ్చు. సో ఇలా. ఓకే.